ఆయన మాటలనే చూద్దాం ఇప్పుడు ఎందుకు ఏమంటాడు. 50 సంవత్సరాలు జెండా మోసి మోసి ఎవరితో వస్తుందంట, ఇక్కడ ఫ్లెక్స్ చేసుకుంటుందంట. నేను స్టేట్ ప్రెసిడెంట్ ఏం లాభము, నా ఎంబడి ఓడి తిరగాలి, క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ పిక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా మంత్రాబాద్ డివిజన్ లో నువ్వు కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేస్తావు. ఈ మంత్రాబాద్ లో రక్తం ప్రాణం జీవితం పెట్టం. నువ్వు ఎలా అధికారం ఉంటే ఆడ జిందాబాద్ అంటే పోయి ఏదైనా చెప్పుకో, మాకు సంబంధం లేదు. మర్యాద చెప్పుకుంటావా, బీజేపీ ప్రెసిడెంట్ చెప్పుకో, రాహుల్ గాంధీ దగ్గర కూడా చెప్పు. ఫిక్స్ చేసే ముందు ఎవరికి రాహుల్ గాంధీకి చెప్పినా కానీ ఏం కాదంట. రాహుల్ గాంధీకి చెప్పుకుంటావా, మదియాస్కి చెప్పుకుంటావా, లేకపోతే ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో. ఎవరు ఏం చేసారు, రఘువీర్ గారు ప్రమేయం ఉందా లేదా ఫ్లెక్స్ దాంట్లో వేస్తే జేపీఆర్ అన్న ఫోటో ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ ఫ్లెక్స్ చేయమని. మా డాడీ ఫోటో లేకపోతే నా అంతలో నేను పోయి వీడియో పెట్టి నేనే చెప్తా. రామరెడ్డి అన్నటువంటి మంత్రాబాద్ లో నువ్వు కావాలి, నీకు జేపీఆర్ అవసరం లేదా. ఎన్ని యాంగిల్లో నవ్వాలో అన్ని యాంగిల్లో పుచ్చిపోయిన ఫ్యామిలీ మీద నవ్విపోతారు. నువ్వు పోయి ఫ్లెక్స్ చేసి నిజ మంచి ఫోటో వేసుకుంటే చిప్పగా పుచ్చు పెట్టుకుంటారా అమ్మ అని చెప్పి తీసుకెళ్ళకూడదురామ్మా. పూర్వ పార్టీ మారుకుంటా పెద్ద మంచి బొమ్మ వేయకపోతే చింపక ముద్దు పెట్టుకుంటారా. నేను చెప్తున్న పోరాడు సురేష్ అనేటోడు రెగ్యులర్ రఘువీర్ గారితో మళ్ళీ అవుతాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఏనాడన్నా నువ్వు పిల్లలను కనబడ్డావా, మరి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, మా ఇంటికి వచ్చినావా నిలబడతా అని. ఇంట్లో యూత్ కాంగ్రెస్ నిలబడతానే వాళ్ళ ఇంటికి రావాలంట. చూసుకోరు ఎట్లుండదు అహంకారం. కొత్త స్టోరీ నీకు చిన్నపిల్లలుగా కనబడొచ్చేమో. బయట రాష్ట్రంలో నేను నెంబర్ 3 ముఖ్యమంత్రి పిసిసి. నువ్వు పార్టీకి ఏం సరే ముఖ్యమంత్రి పిసిసి తర్వాత ఈయనంట మూడో వ్యక్తి. ఎవరైనా ఎమ్మెల్యే టికెట్లు కావాలంటే కూడా ఈయననే అడగాలట. చూసుకోరు ఎట్లుండదు లెక్క. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు మా డాడీ కదా నీకు అనుభవం తీసుకొచ్చింది. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను అడుగుతున్న కృష్ణ యాదవ్, నీకు సిగ్గు శరం ఉంటే మా నాయన నీకు బీసీ అయితే నీకు టికెట్ ఇస్తా అన్నాడు కదా. నీకు టికెట్ ఇస్తాక భోజుడికే నువ్వు అయ్యపుంటావా, పిసిసికి చెప్పు, ముఖ్యమంత్రికి చెప్పు. నువ్వు వచ్చి నీకు నీ మర్మానికి రాయకి పిసిసి అధ్యక్షునికి చెప్పు, లేకపోతే ముఖ్యమంత్రికి చెప్పు అంటున్నాడు. చూడరు అంటే నేను ఏమంటానంటే మనం ఏమంటలేము, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే వాళ్ళకు లోపల ఎంత అక్కస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అనుభవం లేదు. ఎవరో డ్రగ్గిస్ట్ గారు చెప్తే మన మాటలు నమ్మి నన్ను చేస్తారు. నువ్వు గంజాయి గారు ఆడిన నాటకంలో మన ఇద్దరం కొట్లాడుకుంటే ఇప్పుడు నేను పోటీ చేస్తే నాకు డ్యామేజ్, నువ్వు పోటీ చేస్తే నాకు డ్యామేజ్. ఓట్లేసు ఇక మా బాస్ ఎవరు లేడు, నేనే బాస్. నువ్వు బ్లేమ్ చేసే బాస్ ఎవరు లేడంటే ఆయనే బాస్ అంట. కొడుకు కాదు, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అందుకు యాదగిరెడ్డి అని ఉన్నాడు టీఆర్ఎస్ అయినా నువ్వేనుగా వాళ్ళ కొడుకు కూడా మాట్లాడతాడు. సామారంగారెడ్డి ఉన్నాడు. సామారంగారెడ్డి ఇంట్లో ముద్దరు కొడుకు తిరుమల గాని నరేందర్ గాంధీ ఎంత లైక్ చేశారు తెలుసా. వాళ్ళ అన్న పిల్లలు ప్రభాకర్ రెడ్డి పిల్లలు పరమేశ్ వాళ్ళు ఎవరైనా. మా చిల్లర్ గారు ఉన్నాడు. మా చిల్లర్ గారు ఏమడి తిరిగి పూరలు చుట్టా కూడా ఎవరైనా ఎవరు కూడా నన్ను నో కాంట్రవర్సీ. అందరు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మరి ఫ్రెండ్లీగా ఉండే మనిషివి అందరు ఫ్రెండ్లీగా మాట్లాడతారు. తర్వాత అన్ని పార్టీలలో మంచిగా తిరుగుతా అని అంటున్నావు కదా అని. మరి ఫ్రెండ్లీగా ఉన్నటువంటి మనిషివి ఇంత అక్కస్ ఎందుకు? ఇప్పుడు ఆయన సత్యనారాయణ రెడ్డి ఉన్నాడు. ఎవరు యాదగిరిగుట్ట ఇప్పుడు చైర్మన్ చేసిండ్రు కదా, పాలక మండలి చైర్మన్ చేసిండ్రు కదా, సత్యనారాయణ రెడ్డి ఉన్నాడు. ఆయనకు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ, తర్వాత ఇక్కడ పటాన్చెర్లు బిటాన్చెర్లు మొత్తం కాలుష్య కాసారం కథా కార్ఖానా. తర్వాత దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. మా వాళ్ళు టీం అంతా దాని మీద చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎటువంటి మందులు తయారు చేస్తున్నారు ఏం కథ అనే దాని మీద కూడా ఉన్నది. ఇప్పుడు ఆయన 20 ఏళ్ళు ఉన్నా 30 ఏళ్ళు ఉన్నా. మరి సత్యనారాయణ రెడ్డి గారు ఎంత ఉన్నారు ఏజ్? ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఈమె ముసలోళ్ళు అంట, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా గౌడ్లు అంటే, తర్వాత యాదవులు అంటే, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. నేను ఏమంటున్నా, శివచరణ్ రెడ్డి మాట్లాడిన దాంట్లో నేను తప్ప అంటలేను. ఎందుకనంటే వాళ్ళ కోసం వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు, తర్వాత ఎటువంటి ఆలోచన చేస్తారు, ఏం కథ అనేటువంటిది క్లియర్గా శివచరణ్ రెడ్డి మాటలనే క్లియర్గా అర్థమవుతుంది. సరే మాట్లాడారు కానీ ఇప్పుడు పార్టీకి యువజన విభాగం, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన. మరి ఎక్కడ ఇప్పుడు తీన్మాన్ మల్లన్న ఈ కులగణనలలో తప్పులు జరిగినాయి కాబట్టి ఇది తప్పుల తడకగా ఉంది, ఇది వేస్ట్, ఇది సమాజానికి పనికిరాదు, దీన్ని మోసం చేసింది అనేటువంటి అంశంతో ఆ కులగణన పేపర్లు చింపి కాలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఆ ఫలానా రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారు, లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా ఆయన ఇన్వాల్వ్ చేసిండు, ఆయన తర్వాత పిసిసి అధ్యక్షుని కూడా ఇన్వాల్వ్ చేసిండు. మీరందరూ కూడా కూర్చోండి, ఒకసారి కూర్చొని మీ యువజన విభాగం అధ్యక్షుడు మాట్లాడింది కరెక్టేనా,
దీనిపైన ఎందుకంటే గౌడుల పైన తర్వాత ఇక్కడ యాదవుల పైన అక్కస్సు వెలగక్కింది కాబట్టి బీసీ సంఘాలన్నీ కూడా ఒక్కటైనాయి. ఇవాళ ఎక్కడికి చలో ఇక్కడికి మన ఎల్బీ నగర్కి పిలుపునిచ్చిండ్రు. అక్కడ భారీ పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించిండ్రు. విషయం ఏంటంటే దీనిపైన ఒకసారి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా అంటే ఎవరు మేమేం చేసినా చెల్లిపోతుంది, మేమేం మాట్లాడినా కరెక్టే, మరి ఇటువంటి రీతిలో ఉంటే మరి ఎక్కడికి పోతుంది ఏం కథ? ఒకసారి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న, ఇప్పుడు ఈ శివచరణ్ రెడ్డి మాట్లాడిన మాటల పైన అంటే వివాదాస్పద వ్యాఖ్యలు అంటే మా నాని చెప్తే చెప్పాలి, లేకపోతే ముసలామి రకరకాలుగా ఇక యాదవుల గురించి గౌడ్ల గురించి ఇట్లా రకరకాలుగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 3 ఆయనేనంట, ముఖ్యమంత్రి పిసిసి ఆ తర్వాత ఆయనేనంట. కాబట్టి రకరకాలుగా మాట్లాడిండు. ఇప్పుడు క్రమశిక్షణ చర్యలు ఏమైనా పార్టీ ఏమైనా తీసుకుంటుంది? సరే, పార్టీ గురించి మనం వదిలేద్దాం. అసలు బీసీల పైన ఇటువంటి అక్కసు దీనిపైన మీరేమంటారు? అంటే శివచరణ్ రెడ్డి ఫోన్ లో ఎవరితోటైతే మాట్లాడిండో అన్నా అది వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, అహంకారపు మాటలు. ఓకే, బాగా మదమెక్కి కొవ్వెక్కి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ రోజు ఫ్లెక్సీల విషయంలో ఏదో ఫోటో వేయలేదని చెప్పి తను మాట్లాడుతున్నాడు. అసలు పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి బాసు. పిసిసి అధ్యక్షుడు ఫోటోలు ఎంతవరకు వేస్తున్నారు వీళ్ళు? ఎంత పెద్ద ఫోటోలు వేస్తారు, ఎక్కడెక్కడ పెద్ద ఫోటోలు వేస్తారు, ఎక్కడెక్కడ వేస్తారు? అసలు ఫోటోలు వేయాల్సినటువంటి బాధ్యత బీసీలకు ఎందుకు? పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రెడ్లు పెట్టిరా? రెడ్డి కాంగ్రెస్ ఇదేమన్నా? కాంగ్రెస్ పార్టీ ఇలా తాత జాగిరా? కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారత స్వాతంత్ర ఉద్యమంలో పుట్టిన పార్టీ అది. అది మహాత్మా గాంధీ, కరణ్ చంద్ మోహన్ దాస్ గాంధీ పెట్టిన ఆ కాంగ్రెస్ పార్టీ తొగబట్టుకుని ఇదే రెడ్లు గతంలో రెడ్లంతా కలిసి రెడ్డి కాంగ్రెస్ అని పెట్టిరు. కాడెద్దుల గుర్తు తెచ్చుకున్నారు. ఓడన గెలిచిండా? ఇవాళ బీసీల ఓట్లతోటి గెలిచి బీసీల జెండాలు మోస్తే మదమెక్కి కొవ్వెక్కి మాట్లాడితే ఎట్లా? అంటే ఇప్పుడు పార్టీ ఏమన్నా వీళ్ళ పేటెంటా? ఇంట్లోకి ఇచ్చినట్టు ఈశ్వరమ్మ యాదవ్ గారు ఆమె అక్కడ ఇలా మొదటి నుంచి ఉంటున్నటువంటి హైదరాబాద్ కి ఎవరు వచ్చినా కూడా పేదోళ్లకు గరీబోళ్లకు ఆశ్రయం ఇచ్చి ఒక బడుగులకు పెద్ద దిక్కుగా ఉంటున్నటువంటి ఒక తల్లి. అట్లాంటి ఆమెను పట్టుకుని ఏమన్నాడు? కోషిడి ఏదో అన్నాడు కదా, ఇష్టం అసలు మాట్లాడలేని మాటలు. అసలు అంత పెద్ద మనిషిని అట్లా అనొచ్చునా? ఆ పద్ధతిలో ముసలోళ్ళు అంట. ఇప్పుడు ఆయన సత్యనారాయణ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఆయన చైర్మన్ చేశారు కదా, మరి ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండా? మరి సత్యనారాయణ రెడ్డి 20 ఏళ్ళు 10 ఏళ్ళు ఎన్ని ఆయన? సత్యనారాయణ రెడ్డి ఏ జెండా మోసిండు? ఈనాడు కాంగ్రెస్ పార్టీలో కనిపించిండు. సత్యనారాయణ రెడ్డి అయితే ఎలిజిబిలిటా? ఇప్పుడు వీళ్ళకి పార్టీ దమ్ముంటే ప్రకటించమను. కాంగ్రెస్ పార్టీ బరాబర్ మా రెడ్ల పార్టీ. ఇందులో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు స్థానం లేదు. మేం పెట్టిన పార్టీ ఇందులో ఎవడు ఉండొద్దు అని చెప్పి ప్రకటించమని చెప్పేసి క్లారిటీ వచ్చేస్తుంది ఇక మనుషులకు కూడా. నెంబర్ 3 నువ్వు రాహుల్ గాంధీ చెప్పుకో. ఇప్పుడు వీళ్ళది ఇక్కడనే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ అరాచకాలు మామూలు కాదు. అక్కడ నిజామాబాద్ జిల్లా బాల్కొండలా ఒక రెడ్డి ఎగురుతుంటాడు లేచి తుంగతుర్తిలో ఒక రెడ్డి ఎగురుతుంటాడు, ఎల్బీనగర్లో ఒక రెడ్డి ఎగురుతుంటాడు. అంటే మాది పార్టీ, ప్రభుత్వమే మాది, మేమే అధికారంలో ఉన్నాం అనుకుని విర్రవీగితే తీసి బండ కొడతారు. ఉట్టి కాదు. ఇప్పుడు పుట్టి ఆటికే ఏదో సోషల్ మీడియాలో లేకపోతే యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిరని చెప్పి అసభ్య పదజాలంతో మాట్లాడి లేదా కించపరిచారని మాట్లాడి అరెస్టులు చేస్తారు కదా ఇళ్ల మీద పడి. అవును, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడు? 100% చేయాలి కదా. చేతులకు బేడీ లేసి గొర్ర గుంజుకపోవాలి కదా అక్కడికి వెళ్ళి. ఏం తమాషాలు చేస్తారు అనుకుంటారా? బీసీలు అంటే ఏం లెక్కలేనితనం అనుకుంటారా? అంటే ఇప్పుడు ఎటువంటి కార్యాచరణ ఉండే అవకాశం ఉందని ఇవాళ ఇప్పుడు బీసీ సంఘాలు, తర్వాత ఇక్కడ గౌడ సంఘాలు, యాదవ సంఘాలు అందరూ కూడా మొత్తం టోటల్గా ఇక్కడ ఎల్బీ నగర్లో కార్యక్రమం తీసుకున్నారు.
చెలో ఎల్బీ నగర్ అని చెప్పేసి దానికి సంబంధించి మీరు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం? ఇది స్టేట్ వైజ్ ఇష్యూగా తీసుకుంటాం. ఎస్, ఓకే. నిన్న బెంగళూరు ముఖ్యమంత్రి డికే శివకుమార్ తోటి మీటింగ్ ఉండడం వల్ల బెంగళూరు రావడం జరిగింది. ఓకే. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు వచ్చిన తర్వాత రేపు స్టేట్ వైజ్ ఇష్యూ కార్యాచరణ తీసుకుంటాం. ఓకే. వీళ్ళ సంగతి ఏందో, వీళ్ళ మదం ఏందో, వీళ్ళ మస్త్ ఏందో, ఇంత 90% జనాభా మీద ఉన్న వీళ్ళ ఆధిపత్యం ఏంది, వీళ్ళ భౌతిక దాడులేంది, రాళ్ళ తీసుకొని కట్టెలు తీసుకొని కొడతారా? ఇంటికి పోయి ఎందుకు మాట్లాడిన వాళ్ళు నిరసన తెలపడానికి అడగడానికి పోతే కొడతారా? మరి మేము కూడా తేడుంటారు వీళ్ళు అట్లా కొట్టాలనుకుంటారు, ఎవరన్నా బతుకుతారా అట్లా? ఇప్పుడు మండల్ కమిషన్ ఉద్యమాలు ఏమైంది? వీళ్ళు విర్రవి ఇదే బీసీలకు మెరిట్ లేదు, బీసీలకు ప్రతిభ లేదు, వీళ్ళకు అని కించపరిస్తే ఒక్కొక్కరిని తరిమి కొట్టే పారిపోయారు. ప్రతి ఊళ్ళో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 90% ఉంటారు. గ్రామం నుంచి మొదలుకుంటే పట్టణం వరకు 90% ఏకమై జట్టు కడితే వీళ్ళు ఏడుంటారు. కాబట్టి ఇది మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నటోళ్ళం. బీసీలు చాలా మంచోళ్ళు, ఓపికన్నోళ్ళు, ఎవరు జోలికి పోరు, తన పని తను చేసుకుంటూ పోతారు. సహనం నశిస్తే ఎట్లుంటది? సహనం ఒకసారి నశిస్తే అగ్గి అయ్యమంతది. ఒక్కసారి మైనదానికి నిప్పు రాజేసుకుంది అనుకో, దాన్ని ఎవడు ఆపలేడుగా. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇవాళ వెంటనే ఇట్లాంటి వాళ్ళని తీసి సస్పెండ్ చేసి బయట పడేసేయాలి. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అంటే కొమ్ములు ఉన్నాయా? రాజ్యాంగబద్ధమైన పోస్ట్ అదేమన్నా నామినేటెడ్ పోస్ట్ వాళ్ళ నాయన పేరు చూసో ఎవరు చూసో ఇచ్చినట్టు అది. కాంట్రిబ్యూషన్ ఏంది కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళ పార్టీ అనుకుంటా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రంగారెడ్డి జిల్లాలో మీ పార్టీకి వెళ్ళి ఒక బీసీ ఎమ్మెల్యేని చూయించు, ఒక బీసీ ఎమ్మెల్సీని చూయించు, ఒక బీసీ మంత్రిని చూయించు. 90% ఉన్న బడుగులు మీకు ఎందుకు ఓటేయాలి? మీ నాయకత్వాన్ని ఎందుకు అంగీకరించాలి? ఎవరి పార్టీది, ఎక్కడి పార్టీ? ఈ సందర్భంగా నేను బీసీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవన్నీ కిరాయిదారుల పార్టీలు, ఇవన్నీ అగ్రకులాలకు కొమ్ము కాసి అగ్రకుల ఆధిపత్యాలకు కొమ్ము కాసేటువంటి పార్టీలు. ఈ మనన్గాని పార్టీలలో దూరి ఇవాళ బాజాప్తా మాదే, మీరు ఎందుకు వచ్చారు, మా ఫోటో లేకపోతే తగలబెడతాం, కాలబెడతాం, పోషుడు ముండా అని ఒక పెద్ద మనిషి 80 ఏళ్ల పెద్ద మనిషిని తల్లిని పట్టుకొని ఆ రకంగా తిట్టుడు. ఇంకొకడేమో ఆ గౌడ్స్ బట్టబాజిగాళ్ళు, గౌడ్స్ బట్టబాజిగాళ్ళు కాదు, గౌడ్స్ 10 మందికి పట్టడనం పెట్టి ఇవాళ 10 మందికి సేవ చేసేటోళ్ళు, ఈ సమాజాన్ని బతికిస్తోళ్ళు. గొల్ల కుర్మ లేకపోతే వీళ్ళకి పాలు పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది? గొల్ల కుర్మ లేకపోతే కుమరన్న కుండలు చేసి, సాకరన్న బట్టలు ఉతికి, మంగళన్న క్షవరాలు చేసి, వీళ్ళకి సర్వస్వం సేవ చేసే కులాలు బీసీ కులాలు. బీసీ కులాలు లేని వీళ్ళ బతుకు బీసీ ఎస్సీ లేకపోతే వీళ్ళు లేరు. ఇప్పుడు మన మాదిగ అన్నలు తోలు ఒడిచి చెప్పులు కుట్టించారు, కిర్రు అని నడిచిరు వీళ్ళు. మన నరాలుగా దారాలు చేసి బట్టలు కుట్టించినాం, బట్టలు నేసినాం. ఒక్కొక్క చరిత్ర చూస్తే తరతరాలుగా మా తాత ముత్తాతల నుంచి సమాజానికి బ్రహ్మాండంగా సేవ చేసి బతికించిన వాళ్ళం. ఈ ఆధిపత్యము తెలంగాణ మీ తాత జాగిర్ అనుకుంటారా? ఏమనుకుంటారు తెలంగాణ? మీ మొత్తం కార్యాచరణ రూపొందిస్తాం. తను పార్టీకి వెళ్ళి ఆ కాంగ్రెస్ పార్టీ 5% ఉన్న అగ్రకులాల పక్షమా లేకపోతే 90% ఉన్న బడుగుల పక్షమా తెలుసుకోవాలి. ఈ దొంగ నాటకాలు నడవ, ఈ గోడ మీద పిల్లిలాగా మాట్లాడి మాకు వాడు కావాలి, అవ్వ కావాలి, పువ్వు కావాలి నడవదు. ఏదో ఒకటి తెలుసుకోవాలి. బీసీ ఎస్సీ ఎస్టీ చిన్నారెడ్డి గారు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. ఇప్పుడు చిన్నారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడు కానీ అదే బాబు, ఇప్పుడు అదే వాళ్ళకి అన్యాయం జరిగితే అర్ధరాత్రి స్పందిస్తారు. ఒక హైదరాబాద్ లో రాష్ట్ర రాజధానిలో నడిబొడ్డు ఎల్బీ నగర్ చౌరస్తా కాసో శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. ఏ రెడ్డి కమ్మ చేసిండా? ఎవడు చేసిండు ప్రాణత్యాగం? కాసో శ్రీకాంత్ నుంచి కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య 1100 బిడ్డలు పానాలు బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని, నేను పీక కాంగ్రెస్ అధ్యక్షుడిని, నేను ఇంకో కాంగ్రెస్ అధ్యక్షుడు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా. కానీ బడుగులను కించపరిస్తే, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, మనోభావాలను దెబ్బతీస్తే బిడ్డ తొక్కి తోలు తీస్తారేమనుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. రైట్. ఇది
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి మాట. దీనిపైనే ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. ఏది ఇప్పుడు కార్యాచరణ తీసుకున్నారు కదా జక్కే వీరస్వామి. ఎందుకంటే అసలు చూడండి ఒకసారి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళు కనీసం ఇప్పుడు పిసిసి అధ్యక్షుని ఫోటో ఇప్పటి నుంచి ఒకసారి మీరు మొత్తం కూడా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, మీ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పిసిసి అధ్యక్షుని, ఇప్పుడు అసలు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే పిసిసి అధ్యక్షుడే ఫైనల్ కదా, ఆయనే పెద్ద కదా. మరి ఆయన ఫోటో లేకుండా లేకపోతే ఆయన ఫోటోని గిత్తంత ఇంత వేసుకుంటా మరి చేస్తున్నారు కదా, మరి దానిపైన ఏమందాం? అంటే మీకు ఒక రకంగా మాకు ఒక రకంగా. ఒకసారి జక్కే వీరస్వామి గౌడ్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు శివచరణ్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల పైన ఎటువంటి కార్యాచరణ తీసుకుంటున్నారు అన్న? నిన్న వాస్తవానికి ఏంటి అంటే, ఇప్పుడు నిన్న వాస్తవానికి ఏమన్నాడంటే, వాళ్ళ తండ్రి ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ ఏమంటాడంటే, మేము బీసీల మనోభావాలను కానీ మేము గౌడ్స్ యాదవుల మనోభావాలని ఎవరిని కూడా మేము కించపరిచే విధంగా మాట్లాడలేదు. దాన్ని ఏఐ వీడియో తయారు చేసి మాకు దాన్ని మా కొడుకు మీద ఎదుగుతాడని చెప్పి దుష్ప్రచారం చేసారు, మా క్యాడర్ దెబ్బ కొట్టడానికి ఒక ప్రయత్నం చేశారు అని ఆయన ఏఐలో చేసిన చెప్పిండన్న. అది కరెక్ట్ కాదు. నేను ఏమంటున్నా, ఫోరెన్సిక్ పంపిద్దాం. ఫోరెన్సిక్ పంపిస్తే క్లారిటీగా ఇది ఒరిజినలా లేకపోతే డూప్లికేట్ తేలిపోతుంది కదా. ఇవి చెప్పబోయేది కూడా అది ఏందనేది కూడా ఇప్పుడు దాన్ని పంపిస్తే తెలుస్తుంది. మళ్ళీ ఒకటి రెండోది ఏంటంటే, నిన్న వాస్తవానికి ఇది అదా కాదు అడుగుదాం అని పోతే పోలీసు వాళ్ళు ఇంటి కూడా పెట్టుకొని తన ఫేక్ బ్యాచ్ ని ఇంట్లో పెట్టుకొని రాళ్ళతో కర్రలతో కొట్టించిన మనోళ్ళందరినీ అడుగుదామని పోయినాం అంతే. ఒక నాయకునిగా, ఒక రాష్ట్ర యూత్ అధ్యక్షునిగా మీ నాన్నగారు కూడా ఒక మంచి, అది మీరు మీకు ఒక గౌరవం ఉండేది కాబట్టి ఎందుకు చేసిన చెప్పి అడుగుదామని పోతే కనీసానికి వాళ్ళ అనుచరులతో పెట్టి మమ్మల్ని కొట్టించే ప్రయత్నం చేసిరని ఒక హంగామా సృష్టించారు అక్కడ. మేమందరం పోతే మేమందరం పోతే ఏం చేయాలి ఇక్కడ? ఎప్పుడు చూడన్నా వాస్తవంగా 50-60 సంవత్సరాలుగా రెడ్డి పరిపాలన ఉంది మన రాష్ట్రాల లోపల. ఇంకా మనం బీసీలు అనేది ఒక చిన్నది, ఒక అమ్మని చూస్తే, ఈశ్వరమ్మని చూస్తే ఒక తల్లిని చూసినట్టు అనిపిస్తుంది, పెద్ద మనిషి. అలాంటిది యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డు ఓన్లీ మెంబర్షిప్ ఇస్తే, గౌరవించి అమ్మని గౌరవించిస్తే ఇది ఓర్చుకోలేకపోయింది ఈ వాళ్ళ నాన్న ప్రభాకర్ రెడ్డిను శివచరణ్ రెడ్డి అనే వ్యక్తులు. ఇది కరెక్ట్. మళ్ళీ మీదికి ఒకటన్నా, ఇది కాంగ్రెస్ ఇప్పుడు మన మహేష్ కుమార్ అన్న పీసీ పెట్టుకుంటాడు, బీసీ నాయకుడు, పొన్న ప్రభాకర్ బీసీ నాయకుడు ఉంటాడు. వాళ్ళ రాహుల్ గాంధీ కూడా మీరు ఏం చేస్తారు, రాహుల్ చెప్పుకోరని రాహుల్ గాంధీ కూడా లేదంటే ఇక ఈయననే పెద్ద మనిషి. అంటే ఏందన్నట్టు, అంటే తనకు తనే పెద్ద. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందన్న? అంటే బీసీలను ఏ రకంగా కూడా అనగదొక్కే విధంగానే ఉంది. అంటే ఇంతవరకు కూడా అతని మీద చర్య తీసుకోలేదు, అతను పార్టీకి వెళ్ళి బహిష్కరించలేదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే వాళ్ళు రెగ్యులర్ కొమ్ము కాయడమే తప్ప మన బీసీలను వాస్తవం పట్టించుకునే పరిస్థితి లేదన్నా. ఇప్పటికైనా బీసీలు ఇకనన్నా ఇది మొదటి అడిగా అనుకున్నాం, ఇప్పటి నుండి మనం బీసీలో ఒక్కటి కావాలి. వాళ్ళు మనం అందరం కూడా ఏం లేదన్నా, మన ఓట్లతో గెలవడం, మన మీద వాళ్ళు పెత్తనం చేయలేంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇంకా అరాచక పాలన, ఇంకా ఈ రెడ్ల పాలన, ఈ యొక్క అగ్రవర్ణాల పాలన ఎన్ని రోజులు మనం భరిస్తామన్నా? ఒకసారి మీరే ఆలోచించండి. అందుకే మళ్ళీ ఇవాళ కూడా మేము ఇవాళ ఎల్బినారు పాపన విగ్రహం దగ్గర కూడా అన్ని మళ్ళీ బీసీ సంఘాలు, గౌడ సంఘాలు అందరూ కూడా ఇవాళ మళ్ళీ ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం అన్న. ప్రతి ఒక్కరు ఈ రోజు 10 గంటల వరకు కూడా మన బీసీ సోదరులు, గౌడ సోదరులు కానీ, యాదవ్ సోదరులు కానీ, ఒక్క ఈశ్వరమ్మ యాదవ్ జరిగినట్టు అవమానం కాదు, ఒక బీసీలో జరిగినట్టు అవమానం కాదు, బహుజన వర్గాల్లో జరిగినటువంటి అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా అది చేస్తా ఉన్నాం. ఈ రోజు జరిగేటువంటి ధర్నా కార్యక్రమంలో కూడా, అలాగే నిరసన కార్యక్రమంలో కూడా శాంతియుత నిరసన కార్యక్రమం, నిన్న కూడా శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తే ఇవాళ ఇంటికాడ అడుగుదాం అనుకున్నాం మేము అంతే. కానీ తన ఒక ఫేక్ బ్యాచ్ పెట్టి అందరినీ కూడా నిన్న కర్రలతో రాత్రి కొడుతూ ప్రత్యక్షంగా కూడా లైవ్ లో కూడా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఛానళ్లలో కూడా వచ్చిందన్న మీరు చూడొచ్చు వాస్తవానికి. అందుకే మేము ఈ రోజు కూడా మళ్ళీ చేస్తా ఉన్నాం. ఈశ్వరమ్మ యాదవ్ క్షమాపణ చెప్పడం కాదు, బీసీలో క్షమాపణ చెప్పడం కాదు, మా మనోభావాలు క్షమాపణ చెప్పి వాళ్ళ తండ్రి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అది కాదు ఇక్కడ కాదు. ఈశ్వరమ్మకు డైరెక్ట్ వచ్చి ఈశ్వరమ్మ కాళ్ళు మొక్కితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. పార్టీకి కూడా బహిష్కరించాలి. మరి మహేష్ కుమార్ గౌడ్ అన్న, పొన్న ప్రభాకర్ అన్న మరి బీసీలో జరిగిన అవమానంగా భావించి మరి వాళ్ళు ఏ చర్య తీసుకుంటారో చూద్దాం. వాళ్ళ ఒక అధిష్టానటువంటి రాహుల్ గాంధీనే ఇవాళ తీసి పారేసే విధంగా రాహుల్ గాంధీ నువ్వెంత అన్నా అంటే చూసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. మనం అది నేను అదే అంటున్నా. రాహుల్ గాంధీ అన్నాడంటే ఇక మరి ఏంది ఇది అంటే ఇప్పుడు అంటే తెలంగాణ లోపల ఇవాళ
అంటే రెడ్ల పాలన తప్ప ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఎక్కువ తీసుకోవాలంటే ఇవాళ మన రెడ్లదే ఆధిపత్యం అన్నట్టే కదా కాంగ్రెస్ అనేది. మరి అలాంటప్పుడు మన బీసీ ఎందుకు ఉన్నాడు? సిగ్గు సోయ అనేది మన బీసీలో కూడా ఉండాలి కదా. ఎవరికెంతో వాళ్ళకంతా అన్నాడు కదా మళ్ళీ ఆయన అన్నాడు. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం అంతే. ఇప్పుడు మరి కార్యాచరణ ఏముందని వాళ్ళ కార్యాచరణ అనేది మేము అన్ని గౌడ సంఘాలు బీసీ సంఘాలు అందరం పోతున్నాం. ఇలా ఏం లేదన్న శాంతియుతంగా చేస్తాను అతని మీద. ఇవాళ ఒకటి ఏంటంటే క్షమాపణ చెప్పడం కాదు, వాస్తవంగా పార్టీ ఏం చర్య తీసుకుంటుందో మహేష్ కుమార్ గౌడ్ అన్న పొన్న ప్రభాకర్ అన్న కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే తనను పార్టీనే ఆయన కంప్లీట్ గా తీసిపారేసినట్టుగా మాట్లాడాడు. అలాంటప్పుడు అంటే తన రెడ్డి ఆధిపత్యాన్ని చూపించే విధంగా ఉన్నప్పుడు ఇవాళ మనం ఎంతసేపు వాళ్ళ కింద అడుగులో మడుగులు కూడా బానిసలాగా బతుకుతాం బీసీలో అందరం. ఒకటే నిర్ణయం అన్న చెప్పండి. ఇప్పుడు ఎంతసేపు బీసీలు అనేటువంటి అడుగులో మడుగులుకుంటూ పోవద్దు అనేది మా ఉద్దేశం అన్న. మన ఓట్లు మనం వేసుకుంటాం, మనకి వెళ్తాం. ఇవాళ వాళ్ళ ఓట్లు వేసి గెలిపించి అలా చట్టసభలో కూర్చుండబెట్టి అధికారంలో కూర్చుండబెట్టి ఇవాళ మనం ఈ రకంగా మన పరిస్థితి వాళ్ళ చట్టం వల్ల చేతున్నదని కదా ఇవాళ పోలీసు వాళ్ళందరూ ఆ ఇంటికి సెక్యూరిటీ ఇచ్చిండ్రు. తనకి మద్దతు తెలిపే విధంగా పోలీసు వాళ్ళు మేము అడుగుతామని పోయినామన్నా, మేము దాడికి పోలేదు ఇంటికి వస్తామని మేము అడుగుదామనే పోయినాం. మేమందరం కూడా మా బీసంగా మా బట్ట జనాన్ని కావచ్చు, మా నీరజ కావచ్చు, మేమే కావచ్చు, మా దేశకాల సామర్థ్యం కావచ్చు, మేము అందరం కూడా ఏంటంటే వాస్తవంగా ఏంటంటే మేము అడుగుతాం అసలు ఏం జరిగింది ఏం కదా అని అడుగుదాం అనిపోయాను. ఇది కరెక్ట్ కాదు అని. ఆ తర్వాత మేము అందరం కూడా వెళ్ళిపోయినారు. అక్కడ మొత్తం అక్కడ రోడ్డు మీద కూర్చొని మేము నిరసన కార్యక్రమం చేసినాం తప్ప అసలు మేము ఉద్దేశాలు మాకు లేదు. కానీ కావాల్సుకుని దీన్ని ఇష్యూని పెద్ద చేసి ఒక రాజకీయంగా ఎదగడం కొరకు ఇలా బీసీలను అనుమతించే ప్రయత్నంలో భాగంగా చెప్పి మేము అనుకుంటాము. కాబట్టి ఈ రోజందరూ కూడా బీసీలు అనేటువంటి వాళ్ళు సోయి తెచ్చుకొని ఇకనైనా మనం అందరం కూడా మన ఓటు బ్యాంక్ మనకు ఉన్నప్పుడు ఇవాళ ఆ పార్టీలో ఈ పార్టీలు అనేవి కూడా బీసీలను వాడుకుంటున్నది తప్ప మనకంటూ ఒక ఉద్యమం స్వతంత్ర బీసీ ఉద్యమం అనేది ముందుకు వచ్చింది. ఆ వచ్చిన మనం అందరం కూడా మనం ఓట్లు వేసుకొని మన బీసీ బిడ్డలు ఇలా చట్టసభలో కూర్చున్నట్టయితే ముఖ్యమంత్రి గారు మనం ఉంటే మనకి ఎంతో న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళు ఉన్నారనే కదా అధికారంలో అంతే. మేము కూడా పోతున్నాం, అందరూ వస్తున్నారు, మన వాళ్ళందరూ బీసీలందరూ కూడా వస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరం కూడా ఇవాళ శాంతియుత నిరసన కార్యక్రమం తప్ప మేము ఎవరికి ఓడడం లేదు, ఎవరి దగ్గర ఓడడం లేదు. ఎందుకంటే నిన్న కూడా గదే చేసినాం, ఆయన ప్రతి దాడి చేసినది తప్ప మేము దాడి చేసే సిద్ధాంతం. ఎందుకంటే మాకంటూ ఇప్పుడు మేము చట్టానికి ఎందుకంటే మేము చట్టాన్ని నమ్ముకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎందుకంటే చట్టానికి అతీతులు ఎవరు కాదు. కానీ వాళ్ళు నేను చేసిన ఒక దౌర్జన్యపూరితం అవి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎట్టి పరిస్థితుల్లో ఊకోమని ఇలా పోతున్నాం. మేము మళ్ళీ పోయి శాంతియుతంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తాం. అతని మీద చర్య తీసుకునేంత వరకు కూడా. థ్యాంక్ యూ అన్న.